हरिः ओं श्रीगुरुभ्यो नमः। గురుమతులు తపసులు అంతఃకరణంబులు శుద్ధిసేయ ఘనతర భక్తిన్ హరియందు సమర్పింతురు పరమానందమున భిన్న భవబంధనులై. పరమపురుషుడొక్కడు ఆఢ్యుడు పాలన ఉద్భవ నశముల్ సొరిదిజేయ ముకుంద పద్మజ శూలి సంజ్ఞల ప్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబుల పొందు అందు శుభస్థితుల్ హరి చరచరాకోటికిచ్చు అనంత సత్వ నిరూఢుడై మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాషితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశాయియగుచు చరణ ఉరు భుజ ముఖ శ్రవణ అక్షిణ శాశిరముల నానా సహస్రములు వెలుగ అంబర కేయూరహార కుండల కిరీటాదులు పెక్కు వేలు అమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడనంతుడు అఖిల భువనైక నత్తనయత్తమర మానితోదార జలరాశి మధ్యమమున యోగ నిద్రా విలాసి అయి ఒప్పుచుండు భగవంతుండగు విష్ణుడు జగములకు ఎవ్వేళ రాక్షస వ్యధ కలుగన్ తగ అవ్వేళల దయతో యుగ యుగమున పుట్టి కాచు ఉద్యల్లీలన్ అతి రహస్యమైన హరి జన్మ కథనంబు మనుజుడెంవడేని మాకు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు. ఇంచుక మాయలేక మదిన నడువాయని భక్తితోడ వర్తించుచు ఎవడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించున తండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆ హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్ ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు. ముక్తి సులభగత్ సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, అత్రి మహర్షి తన భార్య అయినటువంటి అనసూయతో వృక్షం అనేటువంటి కులపర్వతం దగ్గరికి వెళ్ళి నిర్వింధ్యము అనేటువంటి ఆ నదీ ప్రాంతంలో అద్భుతమైనటువంటి వన ప్రాంతంలో ఆయన ఆశ్రమం నిర్మించుకుని ఏకపాదుడై చాలా గంభీరమైనటువంటి ధ్యానం చేస్తూ ఒక్క వాయువుని మాత్రమే ఆయన భోజనంగా స్వీకరిస్తూ ప్రాణాయామం అనేటువంటి సమిధల చేత ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయం చేసినట్లయితే మొట్టమొదట ఆయన ఈ ఆసనంలో ఉండి శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వర, జగదంతటికీ కూడా ఈశ్వర కంట్రోలర్ అయినటువంటి జగతంతటికీ కూడా నీవే కంట్రోలరు, నీ యొక్క అధీనంలోనే నీ యొక్క నియమంలోనే ఇదంతా జరుగుతోంది అని చెప్పి ఆ జగదీశ్వరుణ్ణి శరణం అని చెప్పి ఆయన ఆ జగదీశ్వర తత్వాన్ని ఆయన ధ్యానం చేస్తూ ఈ విధంగా తపస్సు చేశాడయ్యా. తపస్సు చేసేటటువంటి సందర్భంలో ఆయన ఒకే ఒక సంకల్పం ఉంది. ఏమిటంటే ప్రజాం ఆత్మా సమామహ్యం, నాతో సమానమైనటువంటి కుమారుడు నాకు కలగాలి, ప్రజ అంటే సంతానం కలగాలి అని ఆయన తపస్సు చేశాడయ్యా చింతయన్.
అన్న తరువాత అప్పుడు ఆయన అలా తపస్సు చేస్తూ ఉండేటప్పటికీ తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధాసాగ్నిన అంటే ఈ ప్రాణాయామ క్రియ వల్ల జరిగేటువంటి ఆ అగ్ని యొక్క తేజం ఆ వేడి చేత తప్యమానం త్రిలోకం త్రిభువనం 3 భువనాలు కూడా తప్పించిపోయేటువంటి సందర్భంలో అప్పుడు ఆయన దగ్గరికి ఏం చేసింది అంటే ఆయన తపస్సు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు అప్సరో ముని గంధర్వ సిద్ధ విద్యాధరోరగై వితాయమానయ తత్ ఆశ్రమపదం మయి ఆ ఆశ్రమపదంలోకి బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు కూడా ఆయన ముందు ప్రత్యక్షమయ్యారా, ఆవిర్భవించారు వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో ఆయన ఈ విధంగా చెప్పాడు. తత్ ప్రాదుర్భావ సంయోగ విద్యోతితమనా ముని ఉత్తిష్ట్యన్నేకపాదేన దదర్శ విబుధర్షభాన్ విబుధులు అంటే దేవతలు అందరూ ఋషభము అంటే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, అంటే వాళ్ళకి మించినటువంటి వాళ్ళు లేకపోతే అటువంటి వాళ్ళని ఋషభులు అంటారు. విబుధ అంటే దేవతలలో బాగా శ్రేష్ఠులైనటువంటి త్రిమూర్తులను దదర్శ ఈయన చూశాట ఆయన కళ్ళ ముందు. వాళ్ళు ఎలాగా ఉండేటువంటి తత్ ప్రాదుర్భవ సంయోగ విద్యోతిమనాహ వాళ్ళ యొక్క ఆవిర్భావం ఒకేసారి క్షక్మని ఆయన కళ్ళ ముందు కలిగిందిట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కానీ, ఒకళ్ళు వచ్చిన తర్వాత ఒకళ్ళు క్యూ కట్టి కానీ, లేకపోతే ఒకళ్ళు ఓ పక్క నుంచి ఒకళ్ళు ఒక పక్క నుంచి ఒకళ్ళు ఒక పక్క నుంచి రాకుండా ఆవిర్భావం సంయోగం ఆ ఆవిర్భావం ఒక్కసారి కిందంటే ఒకేసారి సైమల్టేనియస్గా ముగ్గురు కూడా ఒక్కసారి ఆవిర్భవించారు. ఇక్కడ ప్రత్యక్షమయ్యారు అనేటువంటి పదం వాడకుండా ఆవిర్భవించారు. ఆవిర్భావము అనేటువంటి దానికి అర్థం వేరు, ప్రత్యక్షము అనే దానికి అర్థం వేరు, అవతరించుట అనేటువంటి దానికి అర్థం వేరు. ఆవిర్భవించడము అంటే ఇక ఏ విధమైనటువంటి దిక్కుల యొక్క డైమెన్షన్స్ లేకుండా, అంటే తూర్పు పడమర నుంచి వచ్చారా, ఉత్తరం నుంచి వచ్చారా, ఆకాశంలోంచి దిగారా, ఎక్కడి నుంచి దిగారా అనేటువంటిది కాదు. ఒక్కసారి మనం అలా ధ్యానం చేస్తూ ఉండేటప్పటికీ మనకి దిక్కులు పిక్కులు ఇవేమీ తెలియకుండా ఒక్కసారి కళ్ళ ముందు ఆ స్థితి కనిపించడం అనేటువంటి దాన్ని ఆవిర్భవించుట అంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏమిటంటే ప్రాదుర్భావం, వాళ్ళు అలాగా ఆవిర్భవించారయ్యా. ప్రాదుర్భావం అలా వచ్చారు వాళ్ళు. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఏ విధంగా ఉన్న సంయోగ విద్యోతిమనాహ వాళ్ళు విద్యోతి అంటే బ్రహ్మాండమైనటువంటి వెలుగుతో, చాలా మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో సంయోగం కూడి ఆ ముగ్గురు ఒక్కసారి ఆయన కళ్ళ ముందు ఆవిర్భవించారట. వెళ్ళేటప్పటికీ అప్పుడు అలా ఆవిర్భవించినటువంటి వాణ్ణి ముని మననశీలుడైనట్టు, ఎవరిని మననశీలం చేస్తున్నాడు? ఈయన జగదీశ్వరుణ్ణి మాత్రమే మననశీలం చేస్తున్నాడు. అలాగా చేస్తూ ఉండేటువంటి ముని ముందు ఆయన ఉత్తిష్టాన్ ఏకపాదేన ఉత్తిష్టాన్ నిఠారుగా నిలబడి ఆ ఏకపాదంతో ఉండేటువంటి వాడిని దదర్శ ఆ ముగ్గురిని కూడా ఈ అత్రి మహాముని చూశాడయ్యా. చూసేసిన తరువాత అప్పుడు చూసిన తర్వాత ఆయనకి ఏ విధంగా వీళ్ళు కనిపించారంటే, చూసిన వాళ్ళు ఎప్పుడైతే ఆవిర్భావం చెందారో ప్రణమ్య దండవద్భూమా ఉపతస్థే అర్హణాంజలి వృషహంస సుపర్ణస్థాన్ చిహ్నైశ్చ చిహ్నితాన్ కృపావలోకేన హసద్వదనేనోపలంభితాన్. ఈ కళ్ళ ముందు ముగ్గురు ఆవిర్భవించేటప్పటికీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అంటే, ఒక ఆయనేమో వృషభవాహనం మీద ఒక ఆయన వచ్చాడు, హంసవాహనంతో ఒక ఆయన ఉన్నాడు, తర్వాత గరుత్మంతుడి మీద సుపర్ణుడితో ఒక ఆయన వచ్చాడు. అంటే ముగ్గురు 3 రకాలైనటువంటి వెహికల్స్తో ఈ కళ్ళ ముందు ఆయనకి ఆవిర్భవించాడు. వాళ్ళు స్వైహి అంటే తమ
వాళ్ళ యొక్క చిహ్నములతో చిన్న వాళ్ళకు ఉండేటువంటి గుర్తులు. ఈయన శివుడు అని పెట్టాలంటే ఏదో త్రిశూలం ఉంటుంది, ఢమరకం ఉంటుంది, ఏదో పులితోలు ఉంటుంది, ఈ విధంగా ఉంటాయి చిహ్నై, ఆ గుర్తులతో వచ్చారు. అలాగే హంసవాహనతో వచ్చినటువంటి ఆ బ్రహ్మదేవుడు గారు చేతిలో వేదాలు, ఇది రుద్రాక్షమాల, 4 భుజాలు ఇవే. అలాగే విష్ణుమూర్తి శంఖచక్ర కదా, ఈ సందర్భాలన్నీ ఉన్నాయి. ఇటువంటి చిహ్నాలతో వాళ్ళ యొక్క వాహనాలతో ఎదురుగా వచ్చేటప్పటికి ఈయన కాలు కింద పెట్టి ఏమిటి అని ఇలాగ ఆశ్చర్యంగా చూస్తూ ఉండేటప్పటికీ వాళ్ళు హసన్ వదనేన, ముగ్గురు కూడా చిరునవ్వు కలిగినటువంటి ముఖాన్ని ఆయన కనిపించిన వెంటనే అప్పుడు ఉపలంభితాన్, ఆ చిరునవ్వు ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క ప్రసన్నతని, ఈయన చేసినటువంటి తపస్సుకు వాళ్ళు సంతోషించి ఎంతో ప్రసన్నులైనటువంటి ఆ ముగ్గురిని ఈయన చూసి వెంటనే ప్రణమ్య దండవద్భూమా, వెంటనే ఒక కర్ర కింద వారేస్తే ఏ విధంగా అయితే కింద ఢబీమని పడిపోతుందో అదే విధంగా భూమౌ, నేల మీద దండవత్, ఒక కర్ర పడిపోయినట్టుగా ఈయన నేల మీద సాష్టాంగ నమస్కారం, ప్రణమ్య నమస్కారం పెట్టేసేసి అర్హణ అంజలి అంటే వెంటనే ఆయన అనుష్ఠానం చేసుకునేటువంటి సందర్భంలో అనసూయాదేవి పెట్టినటువంటి పువ్వులు, మిగతా రకరకాలైనటువంటి పూజా ద్రవ్యాలు ఉన్నాయి కదా, అర్హణ అంజలి అవన్నీ చేత్తో తీసుకుని ఆ పువ్వులతో వాటిలో తీసుకొచ్చి ఆ ముగ్గురిని కూడా ఉపతస్తే ఆయన పూజించాడయ్యా అన్నారు. పూజించిన తరువాత ఏమిటి ఉంది అనేటప్పటికి ఆయన వాళ్ళ వైపు ఈయన చూస్తున్నాడు కదా, ఆ చూస్తూ ఉండేటప్పుడు ఏం జరిగిందంటే తద్రోచిషా ప్రతిహతే నిమీల్య మునిరక్షిణి చేతస్తత్ప్రవణం యుంజన్నాస్తావీత్ సంహతాంజలి శ్లక్ష్ణయా సూక్తయా వాచా సర్వలోకగరీయసః. ఈయన చూశాడు, ఒకసారి ఇలా చూశాడు, పువ్వులతో పూజ చేసుకునేటప్పటికి ఏమైపోయిందంటే ఆ ముగ్గురు యొక్క రోచిష, వాళ్ళ యొక్క కాంతి ఒక్కసారి ప్రతిహతే, ఆ కళ్ళకి కొట్టేటప్పటికి, మిరుమిట్లు కొలిపేటప్పటికీ అక్షిణి నిమీల్య, వెంటనే కళ్ళు 2 మూసేసుకున్నాడు ఆయన. అంటే వాళ్ళ యొక్క తేజస్సుని మహానుభావుడైనటువంటి అత్రి మహర్షి కూడా చూడలేనంతటి తేజస్సుతో ఆ ముగ్గురు అలాగే వెలిగిపోతూ ఉండేటప్పటికీ సంహత అంజలి, 2 సంహత అంటే 2 చేతులు దగ్గరికి చేర్చి, అంజలి అంటే నమస్కార ముద్రలోకి పెట్టినటువంటి వాడే, చేత మనస్సును తత్ ప్రవణం, ఆ మనస్సు కళ్ళు మూసేసుకున్నాడు. కళ్ళు మూసేసుకున్నప్పుడు ఇంకా మనసు ఒకటేగా వర్కింగ్లో ఉంటుంది. వెంటనే ఆ మనస్సు అంతటిని తచ్చేత, ఆ మనస్సుని తత్ప్రవణం వాళ్ళ మీద ఆయన నిలబెట్టేటప్పుడు ఎలా యుంజన్, ఏకాగ్రంగా, కళ్ళు అయితే తెరవడానికి వీలైనటువంటి వెలుగుతో ఉంది. ఓ మెరుపు వస్తే మనం కళ్ళకి ఎలా మూసేసుకుంటామో అలాగ ఆయన కళ్ళు మూసేసుకున్నాడు. మనసు ఆ వెలుగుని చూశాడు కాబట్టి ఆ మనసులో ఆ ముగ్గురు యొక్క స్వరూపాల్ని యుంజన్, ఏకాగ్రం చేసి సర్వలోక గరీయస, అన్ని లోకాలలోకి కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఆ త్రిమూర్తుల్ని శ్లక్ష్ణయా సూక్తయా వాచాస్తావీతే, ఆ ముగ్గురిని కూడా త్రిమూర్తిని శ్లక్ష్ణయ, చాలా మధురంగా, చాలా ఒక ఎంతో ఆనందాన్ని ఉల్లాసాన్ని పొందినటువంటి మనసు ఉన్నప్పుడు ఎంతో మధురంగా ఆ వాక్కులు బయటకు వస్తూ ఉంటాయి. అటువంటి వాక్కుల చేత సూక్తయా, భావపూర్ణమైనటువంటి సా ఉక్తి, ఉక్తి అంటే ఏమిటి, మాట. సూక్తులు అంటాం చూసారా, ఏదో పురుష సూక్తం అని, స్త్రీ సూక్తం అని, బ్రహ్మ సూక్తం అని, మేధా సూక్తం అని, భూ సూక్తం అని, దుర్గా సూక్తం అని, సూక్తములు అనేటువంటివి ఉన్నాయిగా వేదాల్లో ఉండేటువంటి ఆ మంత్రాలు, ఆ ముగ్గురు దేవతలకి సంబంధించినటువంటి సూక్తయా
అంటే వేదములో చెప్పబడినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినటువంటి సూక్తముల చేత వాచ అస్తావీత్, ఆయన వాళ్ళని స్తుతించాడయ్యా అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు అంటే ఏమిటి, ఆయన కళ్ళు మూసేసుకున్నాడు, మనసంతా వాళ్ళ మీద ఏకాగ్రం అయిపోయింది. వెంటనే ఆ పూజ చేతిలో ఉండేటువంటి పుష్పాలు అవన్నీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వేశాడు, దండ ప్రణామం ఆచరించేశాడు. లేచి నుంచుని ఆ ముగ్గురికి సంబంధించినటువంటి వేదాలలో ఉండేటువంటి సూక్తాల చేత ఆయన వాళ్ళని పూజించిన తరువాత అప్పుడు అత్రి మహర్షి అత్రిరువాచ, ఈ విధంగా ఆయన పలకడం ప్రారంభించాడయ్యా విదురా అని చెప్తూ ఆయన ఏమన్నాడు అనేటువంటిది చాలా గొప్పగా ఓ ప్రశ్న వేశాడు. ఆయన క్వశ్చన్ చేశాడు, వాళ్ళు వచ్చినటువంటి ముగ్గురిని కూడా క్వశ్చన్ చేశాడు. చాలా తమాషాగా ఉంటుంది ఆ క్వశ్చన్. విశ్వోద్భవ స్థితిలయేషు విభజ్యమానైర్మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వ అస్తేభ్యః క ఏవ భవతాం ఇహోపహూతః. ఆయన ఏమడిగాడంటే ఏవహ కహ ఏవ, ఏమయ్యా మీ ముగ్గురు వచ్చారు, కహ ఏవయ్యా నేను నా చేత కహ ఏవ ఒక్కరిని మాత్రమే ఇహ ఇక్కడికి రండి అని ఉపహూత నేను పిలిచానయ్యా. భవతాం మీలో ఎవరు, నేను పిలిచిన వాళ్ళు ఎవరు, మీరు ముగ్గురు ఎవరు, మీ ముగ్గురు వచ్చేసారంటే నేనేమో ఒకళ్ళనే పిలిచాను, పిలిస్తేనేమో మీరు ముగ్గురు తయారైపోయారు. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు తిన్నగా ఉన్నారా, నా కళ్ళేమో మీరు మిట్లు కొలిపేటట్టు చేశారు. మీ ముగ్గురు సూక్తాలు చదవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కహయేవ ఒక్కరు మాత్రమే మే నా చేత ఇహ ఇటకు ఉపహూత పిలవబడినారు. భవత మీలో ఎవరు, నేను పిలిచిన వాళ్ళు ఎవరు, నేను ఒకరిని పిలిచాను, వాడు రాకుండా మీరెవరు వచ్చారు అని చెప్తూ వాళ్ళ ముగ్గురు గురించి తనకు తెలుసు కాబట్టి ఆయన అనుయుగం ప్రతి కల్పంలోనూ కూడా విశ్వ ఉద్భవ స్థితి లయేషు, నాకు తెలుసును, నేను నేర్చుకున్నాను కదా, విశ్వ ఉద్భవ స్థితి లయేషు, విశ్వాన్ని పుట్టించడం, దాన్ని ఉంచడం, దాన్ని లయం చేయడం అనేటువంటి ఆ విభజ్యమాన మూడింటిని మీరు సెపరేట్ చేసి బ్రహ్మగారేమో సృష్టిస్తాడు. అందులో ఈశ్వరుడు సృష్టించడు, విష్ణు గారు వచ్చి సృష్టించడం. ఈయనకి విభజ్యమాన, ఈయన కూడా డిపార్ట్మెంట్ ఇచ్చేశారు. విభజ్యమాన విభాగం చేయబడినటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తూ ఉంటారంటే మాయాశక్తి, అందులో మీరేం చేస్తారు అంటే మీ దగ్గర ఉండే మాయాశక్తి యొక్క మాయాగుణై, మాయాశక్తితో కూడుకున్నటువంటి సత్వరజస్తమో గుణాల చేత విగృహీత దేహాః, మీరు వేరువేరుగా దేహాలు ధరించారు. అంటే పరమాత్మలో ఒక మాయాశక్తి ఉంది, ఆ మాయాశక్తిని తీసుకుని ఆ పరమాత్మ స్వరూపంలో ఆ పరమాత్మలో ఉండేటువంటి ఆ స్థితిలో నుంచి మాయాశక్తిని హెల్ప్ తీసుకొని నేను బ్రహ్మ కింద వచ్చాను, నేను విష్ణువు కింద వచ్చాను, నేను లైకారుడైనటువంటి రుద్రుడి కింద వచ్చాను అని చెప్పి ఆ శక్తి విభజించుకుని ఇలాగ ముగ్గురు కింద వచ్చారు కదా, వాళ్ళనే బ్రహ్మ విష్ణు గిరిశాహ అంటారు. బ్రహ్మగారని విష్ణువు అని గిరిశాహ. ఆ గిరికి అంటే పార్వతీదేవికి భర్త అయినటువంటి మహేశ్వరుడి కింద వహ ప్రణతాస్మి, మిమ్మల్ని నేను నమస్కరిస్తున్నాను అని వాళ్ళకి ముందు నమస్కారం పెట్టి అంటాడు. తర్వాత కహయేవ, నేను మాత్రం ఒకడినే పిలిచాను, మీ ముగ్గురు ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఇది ఆయన వేసినటువంటి ప్రశ్న. వేసేటప్పటికీ అప్పుడు ఆయన అత్రి మహర్షి ఏ విధంగా ప్రార్థించాడు, తం శరణం తం ప్రపద్యేహం యయేవ జగదీశ్వరః. ఆయన ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేసేటువంటి సమయంలో సంకల్పం చెప్పుకుని ఆ సంకల్పంలో మమ ఉపాత సమస్య దురిత క్షయ ద్వారా మమ అభీష్ట సిద్ధ్యర్థం
సిద్ధ్యర్థం అహం జగదీశ్వర ప్రార్థనం కరోమి అన్నాడు ఆయన. జగదీశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు తప్ప బ్రహ్మగారిని కానీ విష్ణువుని కానీ శివుడు అనేటువంటి పేర్లు పెట్టకుండా జగదీశ్వర ఆయన నేను శరణం పొందాను. శరణం పొందినటువంటి ఆ జగదీశ్వరుడు మమ అభీష్ట, నా అభీష్టం ఏమిటంటే నాలాంటి పుత్రుడు కావాలి అని చెప్పి నేను ప్రార్థిస్తే మీ ముగ్గురు తయారైపోయారా ఇక్కడ? నేను ప్రార్థించిన జగదీశ్వరుణ్ణి మీ ముగ్గురు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి అని ఆయన అంటూ ఇంకా ఏమన్నాడంటే, భవతాం కహ, నేను ఎవరినైతే పిలిచానో ఆ జగదీశ్వరుణ్ణి పిలిచానో ఆ జగదీశ్వరుడు మీ ముగ్గురులో ఎవరు? మీ ముగ్గురు వచ్చారు, బాగానే ఉంది, నమస్కారం అయ్యా అన్నాడు. సూక్తాలతో వాళ్ళ ముగ్గురిని పూజించాడు, స్తుతి చేశాడు, అంతా బాగానే అయిన తర్వాత ఆయన డౌట్ లోపల ఉండిపోయింది. నేను సంకల్పం చెప్పుకొని నేను ధ్యానం చేసినటువంటి ఆ జగదీశ్వరుడు భవతాం మీలో కహ ఎవరో చెప్పండి ముందన్నాడు. అనేసిన తర్వాత 27వ శ్లోకంలో ఇదిరా, ఏకోమయేహ భగవాన్ వివిధ ప్రధానైశ్చిత్తీకృత ప్రజననాయ కథం యూయం అత్రాగతాస్తనుభృతాం మనసోపి దూరాద్ బ్రూత ప్రసీదత మహానిహ విస్మయో మే అన్న. నేనేమోనయ్యా ఏమయ్యా ముగ్గురు, నేనేమో సంతానం కోసి నా హృదయంలో ఒక భగవాన్ని ఏకాగ్రచిత్తంతో నిలిపి నేను వివిధమైనటువంటి ఉపచారాలతో నా తపస్సుని నేను చేశాను. మీరేమో మీ ముగ్గురు కూడా ఎటువంటి వాళ్ళు అంటే దేహాన్ని ధరించినటువంటి ఏ లోకాల్లో ఉండేటువంటి వాళ్ళకైనా వాళ్ళు ఎంత శ్రమపడినా వాళ్ళకి అందనటువంటి దేవతోత్తములు మీరు ముగ్గురును. నేను ఒక్కరినే ఆరాధిస్తే మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు? మళ్ళీ నిలదీస్తున్నాడు ఆయన, ఆ ప్రశ్న పట్టుకుని పీడిస్తున్నాడు వాళ్ళని. నేను ఒక్కడిని ఆరాధిస్తే మీ ముగ్గురు ఇక్కడికి ఎందుకు వచ్చేసారు? కారణం ఏమిటి? ముందు నాకు ఆ విషయం చెప్పండి. నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనేమో జగదీశ్వరుడినే ధ్యానం చేశాను, ఆ జగదీశ్వరుడినే శరణు పొందాను, ఆ జగదీశ్వరుడిని నాకు సంతానం ఇవ్వయ్యా అని నేను చేస్తే సృష్టి స్థితి లయాలు చేసేటువంటి ముగ్గురు మీ వాహనాలు ఎక్కేసేసి వచ్చేసి నాకు కళ్ళు మిరుమిట్లు గొలిపేసేసి నా కళ్ళన్నీ కూడా కళ్ళు మూసేసుకునేంత వెలుగుతో నా ముందుకు వచ్చేసి నుంచున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చేసింది తప్ప నేను చేస్తే మీరు వచ్చేసారేమిటి, మీరు ఎవరి బదులు వచ్చారు అనేటువంటి విధంగా చాలా గొప్ప ఆశ్చర్యంగా ఉంది, నాకు ఈ విషయం చెప్పండి అని చెప్పి ఆ ముగ్గురిని కూడా ఆయన ఆ అత్రి మహర్షి నిలదీయడం ప్రారంభించాడయా. అనేటప్పటికీ అప్పుడు మైత్రేయుడు అంటున్నాడు, మైత్రేయ మహర్షి ఏమన్నాడంటే, ఇతి తస్య వచః శ్రుత్వా త్రయస్తే విబుధర్షభాః ప్రత్యాహుః శ్లేక్ష్ణయా వాచా ప్రహస్యతం ఋషిం ప్రభోః. ఓ విదురా, ఎప్పుడైతే అత్రి మహర్షి ఈ విధంగా మనం దబాయించేటప్పటికీ ఇది తస్య వచః శ్రుత్వా, తస్య ఆ అత్రి మహర్షి యొక్క వచః మాటను శ్రుత్వా విని, త్రయస్తే ఆ ముగ్గురు కూడా విబుధ ఋషభాః, దేవతల్లో అతి శ్రేష్ఠులు, ఋషభులు సమానమైనటువంటి వాళ్ళు, అంటే సర్వశ్రేష్ఠులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా ప్రత్యాహుః సమాధానం చెప్పారు. ఆ సమాధానం చెప్పినప్పుడు ఈయన దబాయించాడుగా, దబాయించినప్పుడు కోపంగా వాళ్ళు మా ఇష్టమే మేము వస్తాం ఇలాగేం సమాధానం చెప్పకుండా శ్లేష్ణయ చాలా మధురంగా, చాలా ప్రహస్యవాచ, చాలా నవ్వు ముఖంతో నవ్వులు మిళితం చేసేటువంటి వాక్కులతో శ్లేష్ణయ చాలా మధురంగా తం ఋషిం ప్రభో, ఓ ప్రభో, ఓ విదురా, సమర్థుడైనటువంటి ఓ విదుడా, ఆయన చాలా ఆ ముగ్గురు కూడా మధురమైనటువంటి వాక్యాలతో నవ్వుతూ అత్రి మహర్షి అడిగినటువంటి ఆ ప్రశ్నకి ఆయన వాళ్ళ ముగ్గురు కూడా సమాధానం చెప్పారయ్యా అన్నాడు. ఈ అంశాన్నే పోతన గారు చాలా చక్కగా ఆయన ఈ ఇంతవరకు జరిగినటువంటి శ్లోకాల్లో ఆయన ఈ విధంగా అనువాదం చేశాడు. అనఘతపోభిరాముడగు అత్రి మునీంద్రుడు కాంచే, ఆ ఎదురుగా చూశాడయ్యా అత్రి, తప్త కాంచన ఘన చంద్రికా రుచిరచారు శరీరుల
బాగా పుటం పట్టినటువంటి దట్టంగా ఉండేటువంటి చంద్రికా రుచిర చారు శరీరుల కాంచిన బంగారు రంగుతో వెలిగిపోతూ ఉండేటువంటి చాలా కాంతులు విరజిమ్మేటువంటి చాలా అందమైనటువంటి శరీరుల్ని ఆయన అత్రి మహర్షి చూశాడు. వాళ్ళు హంస నాగసూదన వృషభేంద్రవాహులు. హంస, తర్వాత నాగసూదనుడు అంటే ఏమిటి? నాగములు అంటే పాముల్ని, సూదన అంటే వాటిని అణిచిపెట్టేటువంటి వాడు ఎవడు అంటే పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు. నాగసూదనుడు, వృషభ ఇంద్రవాహుల, వృషభేంద్రుడు, ఆ ఎద్దునెక్కొచ్చినటువంటి వాళ్ళని చూశాడు. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? ఉదార కమండులు చక్రశూల సాధనులు, ఈ చిహ్నై అన్నది వాళ్ళు ధరించినటువంటి చిహ్నాలతో విరించి విష్ణుపురదహులు ఆ కమలాంబికేశులన్. అటువంటి ఆ ముగ్గురిని కూడా వాళ్ళు చూశారయ్యా అని చెప్పి చిహ్నములు అనేటువంటి దానికి పోతన గారు ఇక్కడ కొంచెం దాన్ని విస్తారం చేసి వాళ్ళ వాహనాలు, వాళ్ళ చేతుల్లో ఉండేటువంటివి అవన్నీ కూడా చెప్పారు. ఇలాగున్నప్పుడు మరియు కృపావలోకన మందహాస సుందర వదనార విందంబులు గల మహాత్ములు సందర్శించి అమందానంద కంజళిత హృదయారవిందుడే సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి పుష్పాంజలి గావించి, వెంటనే అలా దండ ప్రమాణం ఆచరించి పుష్పాంజలి ఆయన వాళ్ళకి సమర్పించి నిటడతట అంటే ఈ నుదురు మీద తలపెట్టి చేతులు పెట్టి ఘటిత కరపుటుండై దుర్నిరీక్షంబైన తేజో విశేషము తేరింజోడజాలక వాళ్ళ యొక్క తేజస్సుని చూడలేక ముకుళిత నేత్రుండై వెంట కళ్ళు మూసేసుకుని తత్పాదాయత్త చిత్తుండగుచు సర్వలోక ప్రశంసంబులై మధుర గంభీర భాషణంబుల ఇట్లని స్తుతించే. ఈ విధంగా ఆయన స్తుతించాడయ్యా అని పోతన గారు చాలా అద్భుతంగా ఎంతో మనోహరంగా ఆయన చేసిన తర్వాత అప్పుడు ఇందాక అడిగినటువంటి ప్రశ్నలు అడిగాడు. అది రేపటి కార్యక్రమంలో పోతన గారు పద్యం చదివి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి మహర్షికి ఇచ్చినటువంటి ఆ సమాధానం ఏమిటో కూడా మనం చూద్దాం.